ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న సహోదరులు 50 మందికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరం కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని మనమందరం ప్రభువు వల్ల ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనము. ప్రభు చిత్తమైనట్లయితే ఆ యొక్క వచనాన్ని కొద్దిగా విపులంగా మనము వచ్చే సందర్భంలో ఆలోచన చేద్దాము. లేనట్లయితే థర్స్డే క్లాసులో అయినా సరే దాన్ని మనము కొద్దిగా ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయము మొదటి 11 వచనాలు. 3 దినములు గలిలయలో కానా అను ఊరిలో ఒక వివాహం జరగను. 3వ దినమున గలిలయలో కానా అను ఊరిలో ఒక వివాహం జరగను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారిని ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పెను. యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయడనెను. యూదులు శుద్ధీకరణాచరణ ప్రకారము 2 3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకు తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయాను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. యోహాను సువార్త మొదటి 11 వచనాలలో ఎప్పుడు జరిగినదో ఇది తెలియజేయబడుతుంది. సమయం అనేది తెలియజేయబడుతుంది. ఏ సమయంలో యొక్క అద్భుతము లేక యొక్క సూచక్రియ జరిగినదో ఒకసారి ఆలోచన చేయండి. 3 దినములు గలిలయలో ఉన్నప్పుడు, ఇది 3వ దినములు జరిగినటువంటి ఒక సంఘటన. ఆయన గలిలయకు వచ్చారు. గలిలయకు వచ్చిన 3వ దినములు జరిగినటువంటి ఒక సంఘటన ఇది. రెండోది ఎక్కడ జరిగింది యొక్క సూచక్రియ? గలిలయలో జరిగింది. కనానులో జరిగినటువంటిది. 3వ దినమున గలిలయలోని కానా, అంటే కానాను గురించి మనం అందరం ఎరుగున్నాము. అది గలిలయలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. అది మనము ఇశ్రాయేలు రాజ్య పటాన్ని మనం 3గా విభజిస్తే పైన యూదా ఉంటుంది, మధ్యలో సమరయ ఉంటుంది, దాని కింద గలిలయ ఉంటుంది. కాబట్టి గలిలయలో ఉన్నటువంటి ఒక ప్రాంతము కానా అనేటువంటి ఒక ఊరిలో జరిగినటువంటిదని మనము గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అది కానా అనేది ఆనాడు ఆషేరు గోత్రమునకు ఇవ్వబడినటువంటి ఒక ప్రాంతము. యెహోషువ 19:28లో అది తేటగా మనకు తెలియజేయబడుతుంది. అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనను ప్రభు ఇక్కడ మనం గుర్తించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ సమయంలో జరిగిందంటే గలిలయలో ప్రభు ఉన్నప్పుడు 3వ దినమున జరిగింది. 2 ఏ ప్లేస్లో జరిగిందంటే కనాను ఊరిలో జరిగింది. 3 ఏ యొక్క సందర్భంలో జరిగిందంటే వివాహం అనేటువంటి ఒక సందర్భమును గుర్తించబడుతుంది. 4 ఈ వివాహమునకు ఎవరెవరు పాల్గొని ఉన్నారండి? 1 ప్రభువు, ఆయన తల్లి మరియు ఆయన యొక్క శిష్యులు.
ముగ్గురు పాలు పొందారు గమనించాను. ఎవరెవరు పాలు పొందారు? 2వ వచనం, యేసు తల్లి అక్కడ ఉండెను, యేసు ఆయన శిష్యుల వివాహమునకు పిలువబడిరి. కాబట్టి యేసు తల్లి అక్కడ ఉండినన్నప్పుడు అదేదో ఇతరుల యొక్క వివాహంగా కాకపోవచ్చు, అదే తమ యొక్క సొంత కుటుంబములో లేనట్లయితే సొంత బంధువుల లేదా జరిగినటువంటి ఒక వివాహం. ఎందుకంటే యేసు తల్లి గారు అక్కడ పిలువబడలేదు, ఆల్రెడీ అక్కడ ఉందాం. కాబట్టి అది ఆ వివాహం అనేది ఆమెకి చాలా దగ్గర బంధుత్వంలోనూ తమ కుటుంబ పరిధిలో ఏదో జరిగినటువంటి ఒక వివాహంగా ఇది గుర్తించబడడానికి అవకాశం ఉంది. రెండోది, ఆయన ప్రభువు ఆహ్వానించబడ్డారు, యేసు తల్లి అక్కడ ఉండేను, యేసు ఆయన శిష్యులు వివాహమునకు పిలువబడారు. యేసును మరియు ఆయన శిష్యులు ఎంతమంది అండి? 1వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారో అంతమంది. 1వ అధ్యాయంలో ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. సో 2 శిష్యులు, యోహాను గారు చెప్పినప్పుడు అనుసరించిన ఒక ఆయన ఆంద్రేయ, ఇంకొక ఆయన ఒకవేళ యోహాను గారికి మనం గుర్తించవచ్చును, తర్వాత ఫిలిప్పి గారు, అటు తర్వాత వచ్చి మనకి నతనయేలు గారు. ఈ యొక్క 4 ఒకవేళ అక్కడ ఉండడానికి అవకాశం అనేది ఉన్నది. ఇక్కడ కాంటెక్స్ట్ అనేది అది, ఆయన శిష్యులు అక్కడ ఉన్నారన్నప్పుడు 12 మందిని గురించి ఇక్కడ మాట్లాడబడిందని ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు. కాంటెక్స్ట్ అనేది అలాగ ఫాలో అవుతుంది కాబట్టి ఆ 4 అని మనం గుర్తించడానికి అవకాశం ఉంది. లేదు 12 మంది అన్నట్లయితే అలా కూడా తీసుకోవచ్చు, దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ కాంటెక్స్ట్ ప్రకారము ఇక్కడ 4 ఉద్దేశించి చెప్పబడింది. కారణం ఏమిటంటే పైన 40వ వచనంలో 1వ అధ్యాయము 39వ వచనంలో 39లో వచ్చి చూడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూసి ఆ దినమున ఆయన యొద్ద బస చేశారు. అప్పుడు పగలు రమారమి 4 గంటలు వేళ అయ్యెను. రైట్. 43వ వచనం, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి. సో ఇది నెక్స్ట్ డే జరిగేటంటిది. ఎప్పుడు జరిగింది? జరిగినటువంటి మూడో రోజు జరుగుతున్న గలిలయకు నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి. ఫిలిప్పిని పిలిచిన వెంటనే ఆయన ఏం చేశారు? ఆయన ఫిలిప్పి గారిని అక్కడ 43 వచ్చి మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి. ఆ దినమందు ఫిలిప్పి గారిని పిలిచారు. నెక్స్ట్ డే ఏం చేశారు? ఆయన గలిలయకు వెళ్ళిపోయారు. గలిలయ వెళ్ళిన 3వ దినమందు ఈ యొక్క వివాహం జరుగుతుంది. అయితే ఈ యొక్క కాంటెక్స్ట్ ప్రకారము ఈ యొక్క 4గా ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ యొక్క 2 రోజుల్లో మిగిలినటువంటి అపోస్తులు పిలువబడ్డారా ఏమని మనకి ఖచ్చితంగా తెలియదు. అయినా సరే అది ఒకటి యొక్క 4ని ఉద్దేశించి ఉండొచ్చును, లేనట్లయితే 12 మందిని కూడా ఉద్దేశించి చెప్పబడ్డానికి అవకాశం ఉంది. 3వ విషయం గమనించండి, ఆయన కూడా ఆహ్వానించబడ్డారు కాబట్టి ఆయన శిష్యులు కూడా ఆయనతో కూడా కలిసి వెళ్ళడం అనేది జరిగింది. సో ఇక్కడ నుంచి మనం ఆలోచించాల్సినటువంటి కొన్ని విషయాలను గమనించాలి. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఆయన వెళ్ళినప్పుడు, అంటే వివాహంలోనికి వెళ్ళినప్పుడు, ఆ వివాహం అనేది ఇంటర్నల్గా జరిగినటువంటి ఒక కార్యక్రమం. ఉదాహరణకి ఇక్కడ అనేక మంది వివాహానికి వచ్చి ఉండడానికి అవకాశం ఉంది. వారిలో ప్రత్యేకమైనటువంటి వారు ప్రభు, ఆయనకు శిష్యులు, మరియ గారికి ఎక్కడ గుర్తించబడడం జరిగింది. అయితే విషయం ఏమిటంటే అక్కడ వారి యొక్క అలవాటు, ఆ యొక్క ప్రాంతం యొక్క వాతావరణమును బట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారి యొక్క అలవాటు అనేది ఏం చేయడం జరుగుతుందంటే వారు ద్రాక్ష రసమును త్రాగేటువంటి వారు. ఆ విధంగా తాగడం అనేది వారి యొక్క కల్చర్. అది ఈనాడు కూడా మన యొక్క వివాహాలు ఏం చేస్తారు, అలాగనే తాగేటువంటి వారు ఉన్నారు. అలాంటి ఒక కల్చర్ అనేది ఆనాడు ఉండవచ్చును యూదులకి. అటు తర్వాత ఇప్పుడు ద్రాక్షరసం అనేది అయిపోయిన వెంటనే ఆయన యొక్క తల్లి వచ్చి ప్రభు దగ్గర కోరుకుంటుంది. వారిని ఏం చేయమంటుంది? ఇప్పుడు యేసు తల్లి వారి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పాను. ప్రభువుకు వెంటనే ఏం చేస్తుంది? ఇప్పుడు ఆమె తెలియజేయడం జరుగుతుంది, ఈ విధంగా ద్రాక్షరసం అనేది అయిపోయింది అనేసి. వెంటనే ప్రభు ఏం చేశారంటే 4వ వచనంలో యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేం పని. యాక్చువల్గా ఇక్కడ అమ్మ అనే పదం ఉపయోగించబడలేదు. ఆమెతో స్త్రీ నాతో నీకేం పని అనే గ్రీకు పదం అనేది ఉపయోగించబడింది. స్త్రీగానే ఆయన గుర్తించారు, తల్లి అని అక్కడ ఆయన మెన్షన్ చేయలేదు. దాన్ని మీరు గుర్తించాలి. అమ్మ అయితే మనకు తెలుగులో అది ఏ విధంగా తర్జుమా చేయబడిందంటే అమ్మ అనేసి తర్జుమా చేయబడింది. కానీ గ్రీకులో వచ్చి స్త్రీ నాతో నీకేం పని అని తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని గమనించండి. వారికి ఏది అవసరమండి? వారికి ద్రాక్షరసం అనేది అవసరము. యేసుక్రీస్తు వారు ఏం చేశారు?
ద్రాక్షరసమును వారికి నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. సరే, సూచక్రియలు అనేది దేని కొరకు చేయబడింది? వివాహాల కొరకు చేయబడిందండి. వివాహం కొరకు ఎప్పుడైనా సూచక్రియలను వివాహం కొరకు ఫంక్షన్ల కొరకు చేసేటంటిదా? గమనించండి. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి కనాను దేశానికి వచ్చేటప్పుడు మోషే గారు అనేకమైన అద్భుతములను అనేకమైన అద్భుతాలు చేశారు. కానీ చేసిన ప్రతి అద్భుతం అనేది ఒక ఉద్దేశం అనేది ఉంది. రెండోది అవసరమును బట్టి అద్భుతములు చేయబడింది. అవసరము, ఉద్దేశములు అనేది ఆయన చేయడానికి ఉద్దేశములు అంటే మహత్కార్యములైనను సూచక్రియలైనను ఏది చేసినను సరే ఒక ఉద్దేశానుసారముగానే చేయబడినది తప్ప ఎలాగున కొన్ని కార్యక్రమాలకి అంటే వివాహ కార్యక్రమాలకు అలాగూ చేయబడినట్లుగా మనం ఎక్కడ కూడా గుర్తించడానికి అవకాశం లేదు. అయితే ప్రభువు ఎలాగూ మోషే ప్రవక్త లాంటి ఆయన ప్రవక్తో అలాగున యేసుక్రీస్తు వారు కూడా ఒక సూచక్రియను ఏం చేశాడు? ఆయన ప్రారంభించడం అనేది జరిగింది. కానీ ఈ యొక్క సూచక్రియ వివాహంలో ఒకరికి ద్రాక్షరసం ఇవ్వడం ద్వారా అది ఎలాంటి ఒక అద్భుతంగా ఉంటుందో మీరు ఆలోచించేయండి. అయితే ఇక్కడ అద్భుతం అనేది ఒకవేళ అది కోరుకోబడని ఒక స్థలమైనను చేయకూడని ఒక స్థలమైనను సరే ఉద్దేశాన్ని మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి 4 అపోస్తులను మనం చూసాం 1వ అధ్యాయంలో. ఈ 4 అపోస్తులు ఏం చేశారు? ఇప్పుడు ప్రభువుని వెంబడించారు. కరెక్ట్ అండి? ఎవరెవరు? 4 పేర్లు మనకి మొదటి అధ్యాయంలో చెప్పబడింది. ఒకటి ఎవరు? ఒక ఆయన వచ్చి ఆంద్రేయ గారు, 2 ఆయన ఒకవేళ యోహానుగా ఉండవచ్చును, ఖచ్చితంగా మనకు తెలియదు, ఒకవేళ ఉండవచ్చును మనం అనుకోవచ్చు. మూడోది వచ్చి పేతురు గారు, 4వది వచ్చి ఫిలిప్పి గారు, 43వ వచనంలో ఫిలిప్పు, 5వ ఆయన వచ్చి ఒక నతనేలు. ఈ యొక్క 5గురిని గురించి మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఈ 5గురు యేసుక్రీస్తు వారిని ఎలాగ అనుసరించారండి? ప్రభు ఏదైనా అద్భుతం చేశారా? ఏదైనా సూచక్రియ చేశారా? లేదు. అయినా సరే వారు అనుసరించారు. ప్రభు ఏ సూచక్రియ చేయలేదు, ఏ అద్భుతం చేయలేదు, ఏమి చేయకుండా వారు ఏం చేశారు? ఇప్పుడు 5గురు అనుసరించారు. ఇప్పుడు ఇక్కడ ఆయన సూచక్రియ చేయడానికి గల ఒక కారణం ఏమిటో 11వ వచనం గమనించాలి. గలీలీలో కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచును. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు ఏం చేశారు? విశ్వాసం ఉంచిరి. ఏ శిష్యులండి? ఎవరైతే ఆయనతో పిలువబడ్డారో, ఆ వివాహానికి ఎవరైతే పిలువబడ్డారో వారు యేసుక్రీస్తు వారిని అనుసరించారు. కానీ ఇంతవరకు వారు ఏం చేయలేదు? విశ్వాసం ఉంచిరు అన్నప్పటి వరకు విశ్వాసం ఉంచలే. వారు ఆయన వెంబడించారు, ఆయన్ని గుర్తించారు. ఆయన మెస్సయ్యే, ఆయన దేవుని కుమారుడు, ఆయన ఇశ్రాయేలు యొక్క రాజు, ఆయన నిజముగా ఆ యొక్క ప్రవక్తని వారు లేఖనానుసారంగా ఎరిగినటువంటి వారు. కానీ ఇంతవరకు వాళ్ళు ఏం కల్పించబడలేదు? విశ్వాసం అనేది కల్పించబడలేదు. ఇప్పుడు ఆయన వలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచారంటే అంతకుముందుకు వారు ఏం చేయలేదు? విశ్వాసం ఉంచలా. కాబట్టి యేసుక్రీస్తు వారు కనానులో చేసిన ఈ యొక్క అద్భుతం అనేది, నీళ్లను ద్రాక్షరసంగా మార్చే ఈ యొక్క అద్భుతం అనేది తన్ను వెంబడించినటువంటి వారిలో విశ్వాసమును కలిగించడానికి ఆయన చేసినటువంటి ఒక అద్భుతం. అది ఒక సూచక్రియగా మనమందరం గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అలాగైతే 2వ కారణము ఎందుకు అద్భుతములు అనేది చేయబడిందండి మొదటి శతాబ్దంలో? 1 విశ్వాసమును కలిగించడానికి, 2 ఎందుకు అద్భుతములు చేయబడింది? దేవుని యొక్క వాక్యం స్థిరపరచబడ్డానికి. కరెక్ట్ అండి? దేవుని యొక్క వాక్యం స్థిరపరచబడ్డానికి అద్భుతములు అనేది ఆనాడు జరిగినది. ఈ యొక్క 2 విషయములను మనం ఎన్నడూ కూడా మర్చిపోకుండా ఉండవలేను. యేసుక్రీస్తు వారు ఆనాడు మోషే గారైనా సరే యేసుక్రీస్తు వారైనా సరే అవసరమును బట్టి అద్భుతములు అనేది చేయబడినది. ఉదాహరణకి ఆనాడు మోషే గారు ఏం చేశారు? అరణ్యములో వారు ఆకలి కొన్నారు. వారికి ఏమేమి అనుగ్రహించబడింది? ఆకలి కొన్నప్పుడు వారికి ఏం అనుగ్రహించబడిందండి? మన్నా అనుగ్రహించబడింది అద్భుత రీతిలో. వాళ్ళకి నీళ్ళు కావాలన్నప్పుడు అద్భుత రీతిలో అనుగ్రహించబడింది. అంటే
వారి యొక్క అవసరములను కూడా ఆనాడు అద్భుతములనేది ఏం చేసింది, ఏదో ఒక రకంగా తీర్చడం అనేది జరిగింది. ఒకటి, అద్భుతములు అనేది ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి చేయబడినటువంటిది. రెండు, దేవుని యొక్క వాక్యం అనేది స్థిరపరచబడ్డానికి చేయబడినటువంటిది. మూడు, దేవుని యొక్క పిల్లల యొక్క అవసరములను కూడా తీర్చడానికి అద్భుతములు అనేది ఏం చేయబడింది, ఆనాడు చేయబడినట్లుగా మనము గుర్తించడానికి అవకాశం అనేది ఉంటున్నది. మూడవ వచనంలో ప్రభు దగ్గరికి ఆమెకు తల్లి వచ్చింది. వచ్చి ఏమని చెప్పిందన్న ఆమె, ద్రాక్షరసము అయిపోయినదని చెప్పినది. అందువలన యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారు, స్త్రీ లేక అమ్మ, నాతో నీకేమి పని, నా యొక్క సమయము ఇంకా రాలేదు. ఇక్కడ అనేక మంది రెండు రకాలుగా ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేస్తారు. ఈ యొక్క విషయాన్ని యేసు తల్లి ఆయన యొద్దకు వచ్చి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, ఈ యొక్క సెంటెన్స్ని రెండు రకాలుగా మనము క్యాచ్ చేయవచ్చు. ఒకటి, ఇక్కడ మరియ గారు యేసుక్రీస్తు ప్రభువుని అద్భుతము చేయమని కోరుకున్నారా మనకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువుని అద్భుతం చేయమని కోరుకున్నారా నిజంగా మనకు తెలియదు. ఎందుకంటే ఆ విధంగా ఆమె ఏం మాట్లాడలేదు. ఆమె చెప్పినటువంటిది ఏమిటి, ఒకటి ఏం చెప్పిందంటే, ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పాను. ఇప్పుడు ఉదాహరణ గమనించాను. మనము ఏదైనా సరే ఒక ఫంక్షన్లో ఉంటాం. ఫంక్షన్లో ఉన్నప్పుడు ఆహారం అయిపోయింది, లేకపోతే ఆహారం కాదు, ఏదో ఒక రకమైనటువంటి నీళ్ళు అయిపోయింది, లేనట్లయితే ఏదైనా ఒక అవసరం అనేది తీరిపోయింది. మనం తినేటువంటి దాంట్లో ఒక రకంగా ఏదో ఒక స్వీట్ అనేది లేకుండా పోయింది. మనం తినేటువంటి మనందరం కూర్చొని తింటున్నాం, కానీ తినేటప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు ఏదో ఒక స్వీట్ అనేది పెట్టారు, స్వీట్ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు వెంటనే ఆ యొక్క వర్తమానం అనేది అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన వారికి తెలియజేయబడుతుంది. ఆ స్వీట్ అయిపోయింది. ఏం చేస్తారు వాళ్ళు, రెండు పనులు చేయవచ్చు. ఒకటి, స్వీట్ పెట్టనటువంటి వారికి స్వీట్ అయిపోయింది లేదని చెప్పవచ్చును. రెండు, కొనుక్కొని వచ్చి పెట్టవచ్చును. కరెక్ట్ అండి? ఆ రెండు కారణాల నుంచి ఏదైనా చేయగలుగుతామా? అదే జనరల్గా మనం ఎక్కడైనా సరే చేసేటటువంటిది. స్వీట్ అయిపోయిన వెంటనే స్వీట్ అయిపోయిందని చెప్పిన వెంటనే మనం ఏం చేస్తాము, నాకు స్వీట్ పెట్టలేదనేటువంటి వారికి అందరూ కూడా ఏం చేస్తాం, స్వీట్ అయిపోయింది ఏమీ అనుకోబాకండి అని మనం నచ్చ చెప్తాం. లేనట్లయితే ఏం చేయాలి, మనము స్వీట్ వెళ్ళి కొనుక్కొని వచ్చి పెట్టాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మొదటగా ఆమె యొక్క తల్లి వచ్చి ఆయన దగ్గర అడిగినప్పుడు ఒకవేళ అలాగ నచ్చ చెప్పడానికి ఆయన దగ్గర ఆమె వచ్చి కోరుకున్నదా మనకు తెలియదు. మనకైతే నిజంగా తెలియదు. కానీ ఆప్షన్స్ అనేది అలాగ ఉన్నది. ఆమె తల్లి వచ్చి ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆయన వద్దకు వచ్చి ద్రాక్షరసం అయిపోయిందని చెప్తుంది. దాని అర్థం ఏమిటి, ఒకవేళ ద్రాక్షరసం ఎవరైనా అడిగేటువంటి వారికి ద్రాక్షరసము లేదని చెప్పమని చెప్పిందా మనకు తెలియదు. అయితే రెండో ఆప్షన్ ఏమిటంటే, ఒకవేళ ఆమె లోకసువార్త 2వ అధ్యాయము 51వ వచనం ప్రకారము యేసుక్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి మాటలను మరియ గారు ఎంతగా ఆలోచన చేస్తున్నారో ఒకసారి మీరు గమనించండి. లోక 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రం చేసుకున్నాడు. ఎవరిని గూర్చిన మాటలు, ప్రభువును గూర్చినటువంటి మాటలు. కాబట్టి ఆయన 12వ సంవత్సరంలో అక్కడ యెరూషలేములో ఏం చేశారు, ఆయన తప్పిపోవడం జరిగింది. 3 దినముల ప్రయాణం అంతా వచ్చిన తర్వాత ప్రభు అక్కడ వారి మధ్యలో లేనప్పుడు మరలా తిరుక్కొని వెళ్ళినప్పుడు ఆయన దేవాలయంలో అక్కడ వారి మధ్య కూర్చొని ఏం చేస్తున్నాడు, ఆయన దేవుని యొక్క లేఖనాల విషయంలో తర్కిస్తున్నప్పుడు వారి తల్లిదండ్రులు వెళ్ళి, మేము మీ కొరకు వెతుకుతున్నాం కదా, నువ్వు ఈ విధంగా చేసావన్నప్పుడు, నేను నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలియదా అనేటువంటి సమాధానం ఏం చేశాడు, ఆయన అనుగ్రహించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఆయన వేసినటువంటి ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానానికి వారందరూ ఏం చేశారు, ఆశ్చర్యపడ్డాడు. ఈ విషయములన్నిటినీ మరియ గారు ఏం చేస్తున్నారు, ఆమె హృదయములో ఉంచుకొని ఉన్నారు. మూడో విషయం గమనించాను, ఇక్కడ ఎవరెవరు అటెండ్ అయ్యారని చెప్పబడింది. ఒకటి, వివాహం అనేది జరుగుతున్నది, కానీ మన యొక్క సబ్జెక్ట్ని అనుసరించి
మరియ గారు అక్కడ ఉన్నారు, ప్రభువు అక్కడ ఉన్నారు, ప్లస్ ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు. మరియ గారే ఉన్నారంటే యేసేపు గారు ఏమయ్యారు? ఒకవేళ ఇప్పటికీ ఆయన మరణించి ఉండడానికి అవకాశం అనేది ఉన్నది. అందువలన యేసేపు గారు ఇక్కడ లేకపోవడానికి అవకాశము ఉన్నది. అందువలన ఆయన లేకపోవడానికి కారణమే ఉండొచ్చును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన విషయములను మరియ గారు తన యొక్క హృదయంలో ఉంచుకున్నారు. కాబట్టి ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువు ఆమె యొక్క గర్భములో పుట్టడానికి ముందుగానే దేవుడు పరిశుద్ధాత్మ మూలంగా దేవుడు తెలియజేసినటువంటి వర్తమానం ఏం చేస్తున్నాడు ఆయన? ఆమె వాటన్నిటి జ్ఞాపకం చేసుకుంది. రెండో రకముగా ఒకవేళ అద్భుత రీతిలో ఏదైనా సరే చేసి వారికి ద్రాక్షరసం ఇవ్వమని కూడా ఏం చేసి ఉండొచ్చు? ఆమె కోరుకొని ఉండొచ్చు. ఎందుకు మనం రెండు సందేహాలను చెప్తున్నామంటే, ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువు ఏ అద్భుతం చేయలేదు. ఏదైనా అద్భుతం చేశారండి? చేయలేదు. సో మరియ గారు ఏమి ఎక్స్పెక్ట్ చేయగలరు? ఇంతవరకు చేయనటువంటి ఒక అద్భుతాన్ని యేసుక్రీస్తు ప్రభువు చూడనటువంటి ఒక దానిని ఎలాగో చేయమంటుంది ఆమె. అందువలన మనకి దాన్ని ఒక ప్రాబబిలిటీ అనేది ఏమిటంటే, ఒకటి లేదు కాబట్టి అందరికి సర్ది చెప్పు అని చెప్పడానికి అవకాశం ఉంది. ది సెకండ్ ఒపీనియన్ వచ్చి అందరూ నమ్మేటంటే ఒక ఆలోచన ఏమిటంటే, అద్భుత రీతిగా వారికి ద్రాక్షరసమును అనుగ్రహించు అని ఆమె కోరుకున్నట్లుగా మనకి కనబడడానికి అవకాశం ఉంది. ఎలాగైనా సరే ఆ విషయములను ఆమె జ్ఞాపకం చేసుకున్నందువల్ల ప్రభువును ఆమె గుర్తించడం జరిగింది. సో వెంటనే యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారు? శ్రీ అమ్మ నాతో నీకేం పని? ఇది వాస్తవంగా ఇది ఒక తల్లితో ఒక కుమారుడు తల్లితో మాట్లాడినటువంటి ఒక సంభాషణ లాంటి ఒక ఇడియం కాదు. అంటే ఒక సంభాషణతో కూడుకున్నటువంటి ఒక బాణి కాదు. అది అక్కడ ఉపయోగించబడినటువంటిది ఒక గద్దింపుతో కూడుకున్నటువంటి ఒక బాణి. శ్రీ నాతో నీకేం పని అని ఒక బాణీతో ఉపయోగించబడినటువంటి ఒక ప్రాసెసర్ అనమాట. అది గ్రీక్లో ఆ విధంగా ఉపయోగించబడుతుంది. అంటే సర్వసాధారణంగా చెప్పినట్లు లేదు, ఏదో ఒక గద్దింపుతో చెప్పినట్లుగా. అమ్మ నాతో నీకేం పని, శ్రీ నాతో నీకేం పని. ఎందుకని ఆ విధంగా చెప్పారండి ప్రభు? ఎందుకు ఆ విధంగా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది? అక్కడే సమాధానం ముందు గమనించా. 4వ వచనంలో నా సమయం ఇంకా రాలేదు. ఎందుకని ఆమె ఆ విధంగా చెప్తున్నారు? ఆయన ఇంకా కూడా నా యొక్క సమయం అనేది రాలేదు. దేనికి సమయం రాలేదు? మనం 2-3 రకాలుగా ఆలోచన చేయవచ్చు. నా సమయం ఇంకా రాలేదన్నట్లయితే దాని అర్థం, ఒకటి, ఇంతవరకు నేను ఏ విధమైనటువంటి అద్భుతమును చేయలేదు కాబట్టి ఇంకా నా యొక్క సమయం అనేది, అద్భుతములు చేసేటువంటి సమయం అనేది ఇంకా రాలేదు. నేను అద్భుతములు చేయడానికి ఒక సమయం అనేది ఉంది, ఆ సమయం అనేది ఇంకా రాలేదు. రెండోది ఏమిటంటే, నేను అద్భుతం చేయడానికి ఇది సరైనటువంటి సమయం కాదు, అది సరైనటువంటి సమయం కాకపోవచ్చు ఇది. మూడోది ఏమిటంటే, నేను అద్భుతములు బహిరంగంగా చేయడానికి లేనట్లయితే నేను అద్భుతములు బహిరంగంగా చేయవలసిందే, కానీ ఎలాగో చేయడానికి నాకు సమయం అనేది ఇంకా రాలేదు. కాబట్టి ఏ రూపంలో మనం తీసుకున్నా సరే ప్రభువు చెప్పే ఒకే ఒక విషయం ఏమిటంటే, అద్భుతములు చేయడానికి నాకు ఇంకా కూడా ఏం లేదు, సమయం లేదు అని చెప్పిన వెంటనే, అది చెప్పేసిన వెంటనే ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ 4వ వచనం ఏం జరుగుతుందో గమనించాను. 5వ వచనంలో ఆయన తల్లి పరిచారకం చూసి ఆయన మీతో చెప్పునది చేయడం చెప్పాను. ఆయన ఏం చెప్పారు మనకు తెలియదు, కానీ ఏం చెప్పారు అనడానికి రిజల్ట్స్ మాత్రం మనం ఏం చేయవచ్చును, మనము 6వ వచనం చూడవచ్చు. ఆయన ఏం చెప్పినట్లుగా ఉన్నది గమనించండి. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయడాను. యూదులు శుద్ధీకారాచరణ ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. ఏం చెప్పబడింది అక్కడ? ఏం చెప్పబడిందంటే, యేసు ఆ బాణలతో నీళ్లు నింపుడని వారితో చెప్పగా ఏం చెప్పారంటే, ఆయన ఏం చెప్పారు? ఒకటి, ఆ బాణలను అక్కడ ఉంచబడి ఉంది, ఆ బాణలతో ఏం చేయమని చెప్పారు? ఆయన ప్రభు నీళ్ళతో నింపమని చెప్పారు. ఎందుకు బాణలు అక్కడ ఉంచబడిందండి? బాగా తాగడానిక? ఎందుకు ఉంచబడిందండి? వాస్తవంగా వారి యొక్క శుద్ధీకరాచరణము, అంటే దాని అర్థము వారి యొక్క పారంపర్యము.
వారి యొక్క పారంపర్య ఆచార ప్రకారము వివాహమునకు వెళ్ళడానికైనా వివాహంలో ప్రవేశించడానికైనాను, లేనట్లయితే ఏదైనా సరే ఒక ఫంక్షన్ జరిగించడానికి ముందుగా తమ్మును ఏం చేస్తారు, కాళ్ళు చేతులు శుభ్రంగా వారు కడుక్కోవడానికి. ఆనాడు వారు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని వాటిలో వారు శుద్ధీకరణ చేసుకొని ఆ యొక్క వివాహంలో ప్రవేశించడానికి. ఈనాడు మనమందరము ఇలాంటి ఒక బాణిని ఎక్కడ చూడడానికి అవకాశం ఉంది? మసీదులో చూస్తాం. మసీదులో వారు ప్రార్థనకు వెళ్ళడానికి ముందుగా తొట్టిలో నీళ్లు పోసి ఉంటారు. ఆ నీళ్లతో వారు ఏం చేస్తారు, ముఖంను వారు కడుక్కొని, కాళ్ళను కడుక్కొని, చేతులను కడుక్కొని ఏం చేస్తారు, వాళ్ళు ప్రవేశిస్తారు. అంటే ఇది ఒక భూ సంబంధమైన శుద్ధీకరాచారణ. దీనివలన ఆత్మకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఆనాడు యూదులు ఒక శుద్ధీకరాచరణ, అది పారంపర్యమైనటువంటిది. యూదుల యొక్క పారంపర్యమైన ఒక ఆచారం అనేది ఆనాడు చేసేటువంటి వారు ఈవెన్ వచ్చి ఇది దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు కూడా గంగాలయంలో నీళ్ళతో వారు ఏం చేసుకునేవారు, శుభ్రం చేసుకుని ఆనాడు దేవుని కాలంలోనికి వెళ్ళేటువంటి వారు. అలాగనే అది ప్రభు కాలంలోనికి సమాజ మందిరంలోనికి వచ్చింది. అటు తర్వాత ప్రతి ఫంక్షన్లోనూ అలాగ చేసేటువంటి వారు. ఈవెన్ భోంచేసుకొని కూడా భోంచేయడానికి ముందుగా కూడా ఏం చేసుకోవాలి, వారు అలాగ శుద్ధీకరణ చేసుకొని తింటేనే పరిశీలి శాస్త్రులు, ప్రధాన యాజకుల మధ్య వారు గుర్తించబడతారు. లేనట్లయితే వారిని పాపులుగానే వారు ఏం చేస్తారు, ఆలోచన చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అది ఒక ఆచారం ప్రకారము ఆ యొక్క 6 బాణాలు అనేది అక్కడ ఉంచబడింది. ఆ యొక్క బాణాల్లో ప్రభు ఏం చేశారు, ఇప్పుడు నీళ్లతో నింపమని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు నీళ్లను నింపడం అనేది జరిగింది. ఆ విధంగా నింపిన తర్వాత ఇప్పుడు ప్రభు ఏం చెప్పారు గమనించండి 8వ వచనంలో. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రాధాన్యతకు తీసుకోపోండి అని చెప్పక వారు తీసుకొని పోయారు. అయ్యా 8వ వచనంలో ఇప్పుడు ముంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇప్పుడు అందరికి పంచేయడం లేదు. ఎందుకు అందరికి పంచేయడం లేదు? ఇంకా పంచివ్వలేదు. మొదటగా అక్కడ ద్రాక్షారసం అయిపోయిందని ఎవరికి తెలుసు? విందు యొక్క ప్రధాన, అంటే విందును ఏర్పాటు చేసే ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే ఆయనకి ఒకరికి తెలుసును. ఆయనే విందు ప్రధాని. ఆ విందు ప్రధాని ఏం చేస్తాడంటే, ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది కాబట్టి ఈ మీదట ఇప్పుడు మరలా ద్రాక్షారసం అనేది నింపబడింది కాబట్టి ఆ ద్రాక్షరసాన్ని ఇవ్వడానికి ముందుగా అది మంచి ద్రాక్షరసమా, జబ్బుతో కూడిన ద్రాక్షరసమా, ఆయన దాన్ని పరీక్షించి తర్వాత ఏం చేస్తాడు, దాన్ని విందుకు పంచడం అనేది జరుగుతుంది. అందువలన మొదటగా అది మంచి ద్రాక్షరసమా లేకపోతే జబ్బు పడిన ద్రాక్షరసమా, ప్రభువు చేసిన అద్భుతం అనేది అక్కడ నిరూపించబడడానికి ఆ విందు ప్రధాన యాజకుడు ఏం చేయబడింది, అది మొదటగా తీసుకెళ్ళబడింది. ఆ విధంగా తీసుకువెళ్ళినప్పుడు విందు ప్రధాని ఏం చేశారు, దాన్ని తాగారు. దాన్ని తాగి రుచి చూసిన తర్వాత ఆయన చేసినటువంటి కన్ఫర్మేషన్ గమనించండి. ఏమని చెప్తున్నాడు ఆయన 9వ వచనంలో, ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చినా నీళ్లు ముంచుకు తీసుకొని పరిచారకు తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసము నీళ్లు ఆ నీళ్లను రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లు కుమారుని పిలిచి, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను, వీరైతే ఇదివరకు మంచి ద్రాక్ష ఉంచుకొని ఉన్నారని అతనితో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసినటువంటి యొక్క అద్భుతం అనేది నిజమైనటువంటిది అని ఎలాగో మనకు తెలుసు. దానికి సాక్ష్యం ఏమిటంటే విందు ప్రధాని ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని గమనించండి. 2 విషయాలను విందు ప్రధాని ఇచ్చిన దాన్ని మనము గుర్తించాలి. ఒకటి, ఎక్కడి నుంచి ద్రాక్షరసము తీసుకురాబడిందో విందు ప్రధానికి తెలియదు. ఎలాంటి ద్రాక్షరసమో విందు ప్రధానికి కూడా అది తెలియదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? 6 శుద్ధీకరణ బాణాల నుంచి తీసుకురాబడ్డారు. వాస్తవానికి ద్రాక్షరసం అనేది అలాగూ బాణాలతో ఉంచబడినటువంటిది కాదు. ద్రాక్షారసం అని విచ్చలవిడిగా ఉంచబడేటువంటిది కాదు. అది ఏదైనా ఒక పరిమితమైనటువంటి విధానములు, పరిమితమైనటువంటి కోణములు ఉంచుకునేటువంటి వారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన 6 రాతి బాణాలు నింపబడినప్పుడు అదేమైపోయింది, ఇప్పుడు విస్తారమైనటువంటి ద్రాక్షారసం అది. సో మొదటగా అది మంచి ద్రాక్షారసం పరీక్షించాలంటే ఈ యొక్క ముంచి తీసుకెళ్ళినటువంటి వారికి మాత్రమే తెలుసు అది అద్భుత రీతిగా నీళ్లను యేసుక్రీస్తు ప్రభువు ద్రాక్షారసంగా మార్చి ఉన్నారని. కానీ విందు ప్రధానికి అది తెలియదు. రెండు ఆ యొక్క ద్రాక్షారసం అనేది మంచిదా చెడ్డదని కూడా తెలియదు ఆయనకి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అది మంచిదా చెడ్డదని కూడా ఆయనకి తెలియదు. అయితే ఆయన రుచి చూసిన తర్వాత యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ సూచక్రియ అనేది నిజమైనదని సాక్ష్యం చెప్పడం జరుగుతున్నది.
యేసుక్రీస్తు ఎవరికి తెలియదు ఆయన చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ చెప్తున్న 9వ వచనంలో ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చినా నీళ్లు ముంచుకోపోయినా పరిచారకులకు తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ఆయనకేం తెలియదు. కాబట్టి అయా యేసుక్రీస్తు చేసిన అది అద్భుతం మూలంగా వచ్చినదా లేనట్లయితే మామూలుగా తీసుకురాబడిందనే విషయం కూడా ఆయనకి తెలియదు. ఏ విషయంలోనూ ఎరగనటువంటి ఒక విందు ప్రధాని ఇప్పుడు దాని టేస్ట్ చూసిన తర్వాత అది నిజమైన ద్రాక్షరసముగా గుర్తించడం జరిగింది. 2, ఆ ద్రాక్షరసం అనేది కూడా చెడిపోయింది కాదు, మంచి ద్రాక్షరసం అనేది గుర్తించబడింది. 3, ఈ ద్రాక్షరసం అనేది ఏ మనుషుడు కూడా అలాగూ చేయడని ఆయన ఏం చేస్తున్నాడు, సర్టిఫైడ్ చేయడం జరుగుతున్నది. ఈ యొక్క విషయం అనేది ఎవరు చూస్తున్నారు? 12వ వచనంలో ఆయన శిష్యులు చూస్తున్నారు. ఆయన శిష్యులు చూసినప్పుడు ఇప్పుడు వారికి ఏం కలుగు చేసింది? ఇప్పుడు విశ్వాసం అనేది కలిగినది. దేని మీద విశ్వాసం కలిగినది? దేని మీద కలిగినది? 11వ వచనం గమనించండి. తన మహిమను బయలుపరచను. ఆయన యొక్క మహిమను ఎప్పుడైతే అక్కడ బయలుపరచబడిందో సూచక్రియ ద్వారా ఇప్పుడు వారి యొక్క విశ్వాసం అనేది ఏం చేయబడింది? ఇప్పుడు బలపరచబడింది. కాబట్టి యేసుక్రీస్తు వారు చేసే ఏ అద్భుతమైనను సూచక్రియ అయినను ఆయన యందు విశ్వాసం ఉంచడానికి చేయబడినటువంటిదే. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు. అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసెను. గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు మనమందరం ఆయన నమ్మి ఆయన నామం జీవం పొందినట్లు రాయబడాను. కాబట్టి ఈ యొక్క సూచక్రియ చేయడానికి గల ఉద్దేశం ఏమిటండి? 1, దేవుని కుమారుడని క్రీస్తు అని మీరు నమ్మునట్లు. రాయబడినటువంటిది మనం నమ్మునట్లు, చూసినటువంటిది వారు నమ్మునట్లు. ఏ అద్భుతంలో అయితే యేసుక్రీస్తు వారు చేస్తున్నప్పుడు చూశారో అది వారి యొక్క విశ్వాసమును పెంపొందించడానికి, చూసి వేటినైతే రాశారో వాటిని మనం చదువుచున్నప్పుడు మన యొక్క విశ్వాసం అనేది ఏం చేయబడవలేను? పెంపొందించవలేను. వారి యొక్క విశ్వాసం అనేది ఒక రకంగా ఉన్నట్లయితే మన యొక్క విశ్వాసం అనేది వేరో రకంగా ఉండవలేను. వారి యొక్క విశ్వాసం చూడడం వలన కలిగింది, మన యొక్క విశ్వాసం అనేది చూడకుండా ఏం చేస్తున్నాం? మనము నమ్మడం అనేది జరుగుతున్నది. ఇప్పుడు ఒకసారి ఇంతకుముందు మనం చదివినటువంటి ఒక వచనాన్ని మాత్రం చదువుకుందామని. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్తను కలిగి ఉండవలేను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడి ఉన్నందువలన ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమును ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో హెచ్చరికను గమనించాలి. మనకు కావాల్సింది హెచ్చరిక. ఈ హెచ్చరిక అనేది ఏమిటంటే ఆనాడు అపోస్తులకైనను మనకైనను ఒకే ఒక హెచ్చరిక ఏమిటంటే 2వ అధ్యాయం 1వ వచనంలో సాక్ష్యం అనేది ఏ విధంగా ఇవ్వబడిందో గమనించాలి. సాక్ష్యం అనేది ఎవరి వల్ల అనుగ్రహించబడింది? అపోస్తులు దానికి సాక్షులుగా ఉన్నారు. ఆ సాక్షులు ఏం చేశారంటే మనకేం చేశారు? మనకేం చేశారండి? ఎవరైతే చూసి విన్నారో వారి వలన మనకు దృఢపరచబడింది. మనకేం చేయబడింది? అది దృఢపరచబడినటువంటిది. అది హెబ్రీ గ్రంథకర్త తెలియజేసేటువంటి ఒక ఆలోచన. దేని చూశారండి వారు? 1 ఆయన బోధన విన్నారు, 2 ఆయనకు అద్భుతములు ఏం చేశారు? వారు చూడడం అనేది జరిగింది. ఎందుకొరకు అనుగ్రహించబడింది? అది యేసుక్రీస్తు వారి యందు మనము విశ్వాసం ఉంచడానికి.
యోహాను సువార్త రాయబడ్డానికి గల ఒక ఉద్దేశం ఏమిటంటే ఆయన దేవుని కుమారుడని ఆయన యందు మనము విశ్వాసం ఉంచినట్లు. ఆనాడు అపోస్తలులు అద్భుతములు చూస్తున్నారు, ఆయనకు బోధన వింటున్నారంటే నేరుగా అది కూడా ఆయన దేవుని కుమారుడని విని ఆయన దేవుని కుమారుడని చూసి విశ్వాసం ఉంచినట్లుగా. ఏప్రిల్ రాసిన పత్రికలు ఇప్పుడు ఆయన చెప్తున్నారు, ఆ విధంగా వారు చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా మనకి యేసుక్రీస్తు వారి విశ్వాసమును కలగకపోయినట్లయితే మనం ఖచ్చితంగా ఏం చేయబడలేము, ప్రభు యొక్క శిక్ష నుంచి తప్పించుకోలేము. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 1, 2 వచ్చిన 3 వచనాల వరకే. ఓ థియోపిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి తన మొదటి గ్రంథమును రచించను. చాలండి. అపోస్తల కార్యం అదే 1వ అధ్యాయము 21-22 వచనాలు. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని మన యొద్ద నుండి ప్రభు పరలోకమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలం అంతయు మనలో కలిసి ఉండిన వీరిలో ఒకరు మనతో కూడా మన పునరుత్థానం గురించి సాక్షి ఉండుట ఆవశ్యకమని చెప్పాను. కాబట్టి ఇవన్నీ మనకేం తెలియజేస్తుందంటే ఆనాడు అపోస్తలులుగా వారు ఉండడానికి వారిని అర్హులుగా చేసినటువంటి ఒక కార్యం ఏమిటంటే, ఒకటి యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినది మొదలుకొని ఆయన అద్భుతములు చేసినది ప్రారంభము నుండి చూసిన వారుగా ఉండాలి. అందువలన ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన అద్భుతములు ఎప్పుడు ప్రారంభించారు? ఆయన అపోస్తలులు ఉన్నప్పుడే ప్రారంభించారు. ఆయన అపోస్తలులు విశ్వాసం ఉంచారంటే ఆయన అద్భుతములు అనేది ప్రారంభించబడింది. కానీ సంఘటన వేరు, సందర్భం అనేది వేరు. ఒక సువార్తను బోధించడం ద్వారా, లేకపోతే ఎవరైనా సరే వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడు ఆయన వచ్చి ఆయన అద్భుతం చేయలేదు. ఎక్కడ ఒక సంఘటన అనేది సోషల్ ఈవెంట్ అనేది ఒకటి జరిగింది. ఆ యొక్క ఈవెంట్లో కూడా యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? ఒక అద్భుతాన్ని చేయడం జరుగుతున్నది. కానీ యేసుక్రీస్తు వారికి మోషే గారికి ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ ఏమిటంటే, అక్కడ మోషే గారు ఏం చేశారు? నీళ్లను రక్తంగా మార్చారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. అక్కడ నీళ్ళు అనేది రక్తంగా మారినప్పుడు ఎవరు తాగలేకపోయారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు నీళ్లను ద్రాక్షరసంగా తాగినప్పుడు అందరూ ఏం చేశారు? దాన్ని తాగడం అనేది జరిగింది. సో ఆ కాంట్రాక్ట్ అనేది మోషే గారికి ఈయనకున్నటువంటి ఒక ఆలోచనగా నీవు నేను గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. రెండోది గమనించండి, మొదట సాతానుడు అంటే మనం దానికి ఏ విధమైన లింక్ లేదు, ఒకే ఒక కాంటెక్స్ట్ మాత్రం మీరు ఆలోచించే. యోహాను సువార్త 1వ అధ్యాయము ఒకసారి 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. కాదండి, క్షమించండి బ్రదర్, యోహాను సువార్త 2:9. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుంచి వచ్చునో ఆ నీళ్లు పరిచారకును తెలిసినదే కానీ కనుక ద్రాక్షరసమైన నీళ్లు రుచి చూచినప్పుడు విందు ప్రధానిని పిలిచి పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయెను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసమును ఉంచుకొని ఉన్నావని పెద్దలతో చెప్పారు. 9-10 వచనాలలో ఒక స్మాల్ కాంటాక్స్ట్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. 10వ వచనంలో ప్రతివాదుడు మొదట ఏం చేస్తాడు? మంచి ద్రాక్షరసాన్ని ఇస్తాడు. తర్వాత ఏం చేస్తాడు?
ఇది ఎలాగుందండి? ఇది వాస్తవానికి ఒక పాఠం. అది ఎలాగుందంటే, మొదటగా మనం ఏం చేస్తాము? స్నేహితులుగా ఉంటాం, మంచిగా ఉంటాం. తర్వాత ఏం చేస్తాము? ఇతోపిలకు మారి ఏం చేస్తాము? ఉరి వడ్డుతాం. ఇది సాతానుడు మనుషులకు వడ్డేటంటే ఒక వల. అది ఎలాగో వలగొడుతున్నాడు గమనించండి. మొదటి సందర్భంలో మనం మనుషులకు ఏ విధంగా ఉంటామో మంచిగానే ఉంటాం. తర్వాత ఏం చేస్తాము? వారికి మనం ద్రోహం చేస్తాం, ఇతోపిల్లలాగా. మొదటగా ఆయన ఏ విధంగా ఉన్నాడు? దావీదు గారికి స్నేహితుడు. కానీ ఆయన ఏం చేశాడు? ఆయనని చంపడానికి ప్లాన్ చేశాడు. సాతాను యొక్క క్రియలు అనేది అలాగుంటుంది. మొదటగా మంచి, తర్వాత ఏం చేస్తాము? కత్తి. మొదటగా స్నేహత్వము, తర్వాత ఏం చేస్తాము? కత్తితో పొడి చేస్తాం. ఇది సాతానుడు మనుషులకు ఉపయోగించేటంటే ఒక శోధన. ఉదాహరణకి ఆదాము అవ్వలను తీసుకోవాలి. వారికి మంచిని చూపించాడు, అల్లాడిపోయారు వాళ్ళు. అంత మంచిని చూసి ఇంకేది లేదు దీనికి మించి అనుకున్నారు. తర్వాత సాతానుడు ఏం చేశాడు? వారికి నష్టాన్ని ఏర్పాటు చేశాడు. అంటే మనుషులు చేసేటంటే ఒక ప్రక్రియ అనేది ఇక్కడ చెప్పబడింది గమనించండి. ప్రతివాడు చేసేటంటే ఒక పని ఏమిటి? సొసైటీలో జరిగేటువంటి పని అది. మొదట ఏం చేస్తారు? మంచి ద్రాక్షారసం ఇస్తారు. ఇచ్చిన తర్వాత బాగా మత్తుగా ఉన్నప్పుడు నువ్వు మంచి ద్రాక్షారసం ఇచ్చినా, నువ్వు జబ్బు రసం చెడిపోయిన ద్రాక్షారసం ఇచ్చినా ఆ మత్తులో వారికి ఏం తెలియదు. సో మనుషులు ఒక ఆచారం ఏమిటంటే, మొదటగా మన దగ్గర బాగా తీగా మాట్లాడవచ్చును, అటు తర్వాత మనకేం చేయవచ్చును? మనకు వెన్నుపోటును పడవచ్చు. కాబట్టి ప్రతివాడు చేసేటువంటి ఈ యొక్క క్రియను మనం ఆలోచన చేయకపోయినట్లయితే మనము నాశనం అవ్వడానికి అవకాశం అనేది ఉన్నది. మొదటగా మనం స్నేహం చేయవచ్చును, అటు తర్వాత కొంతకాలం మనకి ఏం చేయవచ్చు? మనము వెన్నుపోటు పడవచ్చు. ఎలాగున యోధా ఇస్కరియోతు వలె. మొదటితో ప్రభువుతో ఏం చేశారు? ఆయన చాలా స్నేహంగా ఉన్నారు. తర్వాత ఏం చేశాడు? ఆయన్ని అప్పగించేశాడు. అహీతోపెలు కూడా ఎలాగే చేశారు. అలాగేం చేశాడు? ఆయన దావీదుకి స్నేహితుడిగా ఉండడానికి అనేకమైన ఆలోచనలు చెప్పారు. ఆయన యొక్క ఆలోచనలు దేవుని యొద్ద ఒక వ్యక్తి విచారణ చేసినంత గొప్పగా ఉండేటంటిది. ఎప్పుడైతే ఆయన కుమారుడు అబ్షలోము ఆయన తరుముకున్నారో వెంటనే అబ్షలోముతో చేయగలిపేశారు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏ యొక్క స్నేహితుడైతే తన దావీదు ఉన్నాడో ఆ దావీదుకి విరోధం అనేకమైన ప్రయత్నాలు చేశారు. ఇది ఎల్లప్పుడూ కలిగేటువంటి ఒక మనుష్య రీతిగా చేసేటువంటి ప్రయత్నాలు అవి. ఆ ప్రయత్నాల విషయంలో మనం జాగ్రత్త పడకపోయినట్లయితే మనం ఇబ్బందులు గురి అవ్వడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో మనల్ని గురించి బాగా మాట్లాడవచ్చును, మనం వెళ్ళిపోయిన తర్వాత మనల్ని గురించి చెడ్డగా మాట్లాడవచ్చు. మనల్ని గురించి ఏం చేయవచ్చు? మనతో బాగా స్నేహం చేయవచ్చును, అటు తర్వాత ఏం చేయవచ్చు? మన మీద వారు శత్రువులు అయిపోవచ్చు. కాబట్టి ఈ యొక్క మనుషుని యొక్క ప్రతివాడు చేసేటువంటి క్రమమును మనం గుర్తించకపోయినట్లయితే అనేక సందర్భాలలో మనము పొరబడడానికి అవకాశం అనేది ఉంటున్నది. సాతానుడు ఈ యొక్క భూమి మీద అలాగే చేస్తున్నాడు. సాతానుడు ప్రతి మనిషిని అలాగే చేస్తాడు. ప్రతి మనిషిని ఏ విధంగా చేస్తాడు? అతడు ఏ విధంగా చేస్తాడు గమనించండి. తాగడం అనేది ఏమైపోతుంది? ఇప్పుడు మనకు చల్లగా ఉంటుంది, తాగడానికి అందరికీ ఇష్టపడతారు. కొద్దిగా చాలా బాగుంది, కానీ ఒక దినం ఏమైపోతావు? నువ్వు దానికి బానిస అయిపోతావు. తర్వాత మనం చేసే ప్రతి పాపం అనేది మొదటి సందర్భంలో మనకు సంతోషం ఇవ్వచ్చును, కానీ సాతానుడు దానికి ప్రతిగా ఏం చేస్తున్నాడు? దాని వెనక నాశనమును తీసుకొస్తాడు. అది మనుషుని యొక్క క్రమము. ఈ క్రమమును తీసుకురావడానికి గల కారణం ఏమిటంటే సాతానుడు అలాగున చేయడము. ఈ విషయంలో మనమందరం జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ మనం జాగ్రత్త కలిగి ఉండకపోయినట్లయితే మనమే వారిలో ఒకరుగా మిగిలిపోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, అయ్యా ఇంత బాగున్నాడు, ఏమి ఇలాగ అయిపోయాడంటే మనుషుని యొక్క రీతి. అది మనుషుని యొక్క రీతి ఏమిటి? ఇంత బాగా మాట్లాడారు, ఇంత సంతోషంగా ఉన్నాము, ఒకసారికి ఈ విధంగా అయిపోయారంటే కారణం ఏమిటంటే 10వ వచనములో ప్రతివాడు మొదట మంచి ద్రాక్షాసనం, ప్రతివాడు మొదట మనతో పరిచయం అయినప్పుడు బాగానే ఉంటారు, బాగానే మాట్లాడతారు, బాగానే మనల్ని స్నేహిస్తారు, బాగానే మనతో కలిసి పనిచేస్తారు, మనం చేసే ప్రతి పనిలో బాగునే వారు మొదట ఉంటారు.
తర్వాత ఏమైపోతుందంట, 10వ వచనం గమనించండి. జనులు మత్తుగా ఉన్నప్పుడు, అంటే మొదట మనం మాట్లాడిన తర్వాత మనం వారితో స్నేహం చేసినప్పుడు, మన పనుల్లో వారు పాల్గొనినప్పుడు, మనతో వారు సమాధానం అంటే చాలా సంతోషంగా చాలా ఆనందంగా మనతో వారు కలిసి ఉన్నప్పుడు ఆ మత్తులో మనం ఉంటాం. అయ్యా ఆయన తప్పు చెప్పాడు, ఖచ్చితంగా చెప్పి ఉండలేడు, ఎందుకంటే నాకు మంచి స్నేహితుడు, బాగా మాట్లాడాడు, బాగా ఆయన స్నేహం చేస్తారు, ఆయన బాగా కార్యక్రమాల్లో పాల్గొంటాడు, కాబట్టి ఆయనలో ఏ తప్పు లేదని ఒక మత్తులో ఉంటాం మనం. కానీ చివరికి సాతానుడు ఏం చేస్తాడు గమనించండి, మనుషుని యొక్క ఆచారము తర్వాత మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోస్తాడు. ఆ జబ్బు రసం అనేది మనలను నాశనమునికి నడిపించేది. అది మనుషుల యొక్క క్రమము, సాతాను యొక్క కుయుక్తి. ఈ విషయంలో మనం జాగ్రత్తగా లేనట్లయితే మనము కూడా ఈ యొక్క ఉచ్చులోనికి, ఈ యొక్క ఉరిలోనికి పడడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో నేనుగా ఉండొచ్చును, లోకంలో ఎవరైనా ఉండొచ్చును, సాతానుడు ఉండొచ్చును. సాతానుడు ఏ విధమైన సరే మనుషులు ఏం చేయవచ్చును, మోసగించవచ్చును. దాంట్లో మనము ఆలోచన చేయకపోయినట్లయితే ఏమవుతుంది, అనేక సందర్భాల్లో మనం నష్టమును తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటున్నది. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులను, మొదటి 11 వచనాలలో ప్రభువైన యేసు మొదటగా సూచక్రియను గలిలయలోని కనానులో చేశారు. ఆ విధంగా చేయడానికి గల కారణం ఏమిటంటే రెండు విషయాలు. ఒకటి, ఆయన మహిమను బయలుపరచడానికి. 2, ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి. ఏదైనా ప్రశ్న ఉందండి మొదటి 11 వచనాలలో? లేనట్లయితే ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాము. ప్రభు చిత్తమైనట్లయితే మరోసారి మనకు అవకాశం వచ్చినప్పుడు 12వ వచనం నుంచి మనము ముందుకు దాటి వెళ్ళిపోదాం. ఓర్పుతో విన్నటువంటి మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశం కల్పించినటువంటి సహోదరులు చంద్రపాల్ గారికి, ప్రత్యేకించి స్థానిక సంఘానికి నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇలాంటి గొప్ప అవకాశమును ఇచ్చి సహోదరులంతా కలిసి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవుని కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.